అది అద్దెకు తీసుకున్న బిల్డింగ్. అందులోనూ పూర్తిగా నిర్మాణం కూడా కాలేదు. పూర్తి స్థాయి అనుమతులు కూడా ఇంకా రాలేదు. ఈలోపే బ్రాంచెస్ పేరుతో ఓపెన్ చేసేస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. అడ్మిషన్ల పేరుతో గుంజేస్తున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, దోచేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో ఏర్పాటవుతున్న శ్రీ చైతన్య స్కూల్ నిర్వాహకం ఇది. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే శ్రీ చైతన్య స్కూల్ కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేశారు. అడ్మిషన్ల జోరు పెంచారు. నిజానికి విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభం కానుంది. విద్యాశాఖ నుండి పాఠశాలకు అనుమతులు రాలేదు. ఫైల్ అయ్యగానే పర్మిషన్ రాదు సార్. ఇట్ టేక్స్ 9 months టైం. ఓకేనా? అంతవరకు మనకి ఓపెనింగ్ పర్మిషన్ అనేది వస్తుంది. ఓకే. ఆల్రెడీ మేము ఫైల్ వేసాము సార్. ఎంఈఓ ఆఫీస్లో ఫైల్ ఉంది, మాది ఫైల్ వేసాము. ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. అంతవరకు మనకి ఓపెనింగ్ పర్మిషన్ అనేది ఇస్తారు. ఓకే. అది బేస్ చేసి మనం స్కూల్ రన్ చేస్తాం. ఇప్పుడు మీలాంటి పెద్దలు ఎవరు చదివినా కానీ ఏ పర్మిషన్ అంటే ఓపెనింగ్ పర్మిషన్ లెటర్ చూపిస్తాం. ఇప్పుడు దీనికి ఓపెనింగ్ పర్మిషన్ ఉందా మేడం? వస్తుంది సార్. ఫైల్ వేసాం సార్ ఆల్రెడీ. ఇంకా రాలేదు. అవును మేడం, జూన్లో వచ్చింది. ఇప్పుడే మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారు కదా, మరి ఎలా తీసుకుంటున్నారు అడ్మిషన్స్? రావంటే అవును మేడం, మీకు ఆల్రెడీ పర్మిషన్ లేదు, మీరు ఎలా తీసుకుంటారు అడ్మిషన్స్? మీకు ఆల్రెడీ పర్మిషన్ లేదు, ఎలా అడ్మిషన్ తీసుకుంటున్నారు? అవును మేడం, పర్మిషన్ చేస్తే మీకు పర్మిషన్ కాపీ రాలే కదా, వచ్చిందా? 6 నెలల ముందుగానే తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇవి కాకుండానే డొనేషన్ ఫీజులు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, పలు రకాల కోచింగ్స్ పేరుతో అదనంగా డబ్బులు గుంజేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక మోసపూరిత ప్రకటనలతో ఇంటర్నేషనల్ టెక్నో కాన్సెప్ట్ లాంటి ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీపై నియంత్రణ లేకపోవడంతో ఇలా సంస్థలు కార్పొరేట్ విద్యతో దోచేస్తున్నారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. విషయం తెలియడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. మండల విద్యాశాఖ అధికారి స్కూల్ను సీజ్ కూడా చేశారు. ఈ శ్రీ చైతన్య స్కూల్ అనేది మాకు తెలిసి కేవలం ధన్మాయిగూడ అండ్ నాగారంలోనే నడుస్తున్నాయి. అంటే ఒకటి శ్రీ చైతన్య తెలంగాణ తరఫున నాగారంలో, శ్రీ చైతన్య ధన్మాయిగూడ 2 బ్రాంచ్లు ఉన్నాయి. మరి మీరు చెప్పే ఈ చీరియాల్ బ్రాంచ్ గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. మీరు చెప్పుకునే అన్నీ కూడా అవాస్తవాలు. వీరికి ఎటువంటి ఓపెనింగ్ పర్మిషన్ కానీ ఏది ఇవ్వలేదు. దయచేసి తల్లిదండ్రులకు మనవి, మీరు ఈ పేరును తీసుకొని ఒక రెప్యూటెడ్ స్కూల్ అనుకొని దీంట్లో చేరడం మంచిది కాదు. ఎందుకంటే మీరు వితౌట్ పర్మిషన్ దే హ్యావ్ నాట్ అబ్టైన్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ అవర్ ఎంఈఓ ఆఫీస్. చీరియాల్లో ఎటువంటి అడ్మిషన్ తీసుకోవడానికి వీల్లేదు. తల్లిదండ్రులు మోసపోకండి. ఇది వార్తలందరికీ రిపోర్టర్స్ తెలియజేయడం ఈ వార్తల్ని మీరు ప్రచురించండి. ఎందుకంటే పేరెంట్స్ పాపం చాలా కంగారులో దీనికి రిక్వెషన్ అనుకుని చేర్చుకుంటొచ్చు. సో నా దృష్టికి ఇప్పుడే వచ్చింది. కాబట్టి నేను కూడా ఈ పాఠశాల సందర్శిస్తాను. మీరు పర్మిషన్ తీసుకుంటే, ఒకవేళ ఒక పర్మిషన్ తీసుకుంటే చూడొచ్చు, కానీ పర్మిషన్ తీసుకోలేదు. ఏదున్నా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్లో పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నా వారు వాటిని రిటర్న్ చేసేస్తే, వాపస్ చేస్తే, లేదా వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం. ఎటువంటి ఫీజులు మాత్రం పేరెంట్స్ చెల్లించకండి. వాళ్ళకి ఫీజులు చెల్లిస్తే మాత్రం మీరు ఫీజులు వాళ్ళకి వాపస్ ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ ప్రాపర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత, న్యూ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ ప్రొసీజర్ కొనసాగించాలని కోరుతూ థ్యాంక్ యూ. ఈ శ్రీ చైతన్య విద్యాశాఖ అధికారులు స్కూల్ని సీజ్ చేసినా సరే అడ్మిషన్ల దందా మాత్రం ఆపడం లేదు. సీట్లు తక్కువ ఉన్నాయి, రండి త్వరగా జాయిన్ అవ్వండి అంటూ టేపిస్టు చేస్తున్నారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్. శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య స్కూలే సార్, చెప్పండి. అడ్మిషన్స్ అయిపోయినా మేడం? ఎక్కడ సార్? చీరాలో. ఏ క్లాస్కి సార్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి సార్. హలో, ఫస్ట్ క్లాస్ మేడం. ప్రజెంట్ ఏ స్కూల్ సార్ పాప? సార్ చీరాలోనే.
ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? ఇక్కడ మేడం చీరాల. సీరియాలో. ఓకే ఓకే సార్. ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ ఫీజు 5500 ఉంది సార్. ట్యూషన్ ఫీజు 54,000 ఉంది సార్. ఓకే మేడం. ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటారా మీరు? అడ్మిషన్స్ ఇప్పుడు తీసుకోవట్లేదు సార్. ఎప్పుడు మేడం మరి? ఓపెన్ చేస్తాం సార్, ఒక మండే నుంచి ఓపెన్ చేస్తాం సార్. మండే నుంచా మేడం? 3-4 డేస్ తర్వాత సార్. కొంచెం యాన్యువల్ డేస్లో బిజీగా ఉన్నాము, అక్కడ ఎవరు ఉండట్లేదు, టైం పడుతుంది సార్. ఓకే మేడం. ఓకే సార్. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో అందిస్తారు. రామకృష్ణ, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? ఏదైతే మేడ్చల్ జిల్లా కేసర మండలం చిర్యాలలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్కి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి పర్మిషన్స్ కావచ్చు, లేదంటే గ్రౌండ్ కూడా లేకుండా ఏదైతే విద్యాశాఖనే కళ్ళు కప్పి ఏదైతే అడ్మిషన్లు వసూలు చేస్తున్న నేపథ్యం అయితే చూసాం. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఏదైతే ఉందో చిర్యాలలో ఇక్కడ దాదాపుగా మొత్తం సీట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైతే పేరెంట్స్ ఇక్కడికి వచ్చి స్కూల్కి వస్తున్నారో వాళ్ళందరి దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైతే 7th క్లాసు 5th క్లాస్ 6th క్లాస్ ఇట్లా చెప్తూ ఉంటారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే మాట, ఇంకా 5 సీట్సే ఉన్నాయి, సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీ ఏదైతే బిల్డింగ్ కంప్లీట్ కూడా అవ్వకుండా విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఇక్కడ దందా కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బడా నేతలు వెనకాల చేరి ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ కూడా తీసుకోకుండా మొత్తం తంతంతా కొనసాగుతుంది. బీఆర్కే న్యూస్ అక్కడికి వెళ్ళటం జరిగింది, స్టింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి దందా ఏదైతే ఉందో అదంతా కూడా మీడియాకి తీసుకురావడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య కాలేజీ ఏదైతే ఉందో చిర్యాలలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజీ అక్కడ నుంచి ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఏ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అసలు ఒక పర్మిషన్ కూడా తీసుకోలేదు. పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఏదైతే అక్కడ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ చూయించి ఇది గ్రౌండ్ మాది, ఈ స్కూల్ ఇంత దానిలో ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయి, మొత్తం నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత విద్యాశాఖ నుంచి ఒక లెటర్ స్కూల్కి సబ్మిట్ చేస్తారు. వీళ్ళు సబ్మిట్ చేసినటువంటివి ఓకే చేస్తారు. సహజంగా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. అక్కడ అలాంటి ఏవీ లేకుండానే అడ్మిషన్స్ రూపంలో పబ్లిసిటీ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కొంతమందిని ఇది స్కూల్కి సంబంధించి అడ్మిషన్స్ కొరకు వాళ్ళని తీసుకోవటం, వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించడం పేరెంట్స్కి, ఏదైతే దీనికి సంబంధించి ఇంకొక 1 month 2 monthsలోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఇంకా సీట్లు కూడా ఫిల్ అయిపోయినాయి అని చెప్పేసి అడ్మిషన్ రూపంలో ఫస్ట్ ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి దాదాపుగా 30,000 అడ్మిషన్ ఫీజే తీసుకుంటున్నారు. ఇక స్కూల్ ఫీజు వచ్చేసరికి లక్షల్లో వసూలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకున్నట్లయితే బుక్స్ ఫీజు కావచ్చు, యూనిఫామ్ ఫీజు కావచ్చు, యూనిఫామ్ కూడా ఏదైతే వీక్లో దాదాపుగా 7 రోజుల్లో 6 రోజులు 3 రోజులు వేరు డిఫరెంట్ వైట్ అండ్ వైట్ అని, స్పోర్ట్స్ యూనిఫామ్ అని, ఇంకా ఇతర అన్నిటికీ చెప్పి లక్షలు వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక స్పష్టంగా చెప్పింది స్కూల్లో బుక్స్ అమ్మటానికి వీల్లేదు, యూనిఫామ్ అమ్మటానికి లేదు, బయట నుంచే వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట బై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. సో అవేవి పట్టించకుండా తొంగల దగ్గర అన్నీ కూడా మా దగ్గరే దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీ కావచ్చు, అక్కడ చిర్యాలలో ఉన్నటువంటి స్కూలు మొత్తం కూడా ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ ఉందో శ్రీ చైతన్య స్కూల్ ఎంప్లాయీస్ చెప్పిన పరిస్థితి అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఈ దందా నడుస్తుందో దీనికి సంబంధించి కూడా ఏదైతే మండల స్థాయి అధికారి విద్యాశాఖ అధికారికి ఇన్ఫర్మేషన్ రావడంతో హుటాహుటిన ఇది న్యూస్ పెద్ద ఎత్తున పబ్లిసిటీ అవుతున్న నేపథ్యంలో ఈరోజు అక్కడ ఏదైతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే చూసాం. సో మొత్తం మీద ఈ బిల్డింగ్ సీజ్ చేశారు కదా అని చెప్పి ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో అడ్మిషన్స్ కూడా ఆగిన పరిస్థితి లేదు. ఏదైతే ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు అధికారులు అలాగే సీజ్ చేస్తారు. ఇంకో 3-4 డేస్లో మళ్ళీ ఓపెన్ అయిపోతుంది, మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు, ఖచ్చితంగా స్కూల్ కూడా మళ్ళీ రీఓపెన్ అవుతుంది, ఈ అకాడమిక్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ ఏదైతే పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పిన పరిస్థితి కూడా చూసాం. సో మొత్తం మీద స్కూల్ ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం రోజుకి దీనికి సంబంధించి
సంబంధించి ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. రూల్స్ ఏవి కూడా పాటించకుండా రూల్స్ ఏవైతే ఉంటాయో విద్యాశాఖకి సంబంధించి, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి నామ్స్ ఏవైతే స్టెప్స్ మీద చిన్న చిన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు వెళ్ళేటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే, కొంతమంది స్టెప్స్ మీద నడిచేటప్పుడు తలకాయలు కూడా పగిలిపోయిన పరిస్థితి అయితే కొన్ని చోట్ల చూస్తున్నాం. సో అలాంటి సేఫ్టీ నామ్స్ అన్నీ చూసిన తర్వాతే విద్యాశాఖ దానికి సంబంధించి స్కూల్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇస్తుంది. పర్మిషన్స్ ఏమీ లేకుండా యథావిధిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోకల్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి విద్యాశాఖను మేనేజ్ చేస్తున్నాము, అలాంటి ఏమి ఉండవు, అన్నీ కూడా నడిచిపోతాయని చూస్తాం. మరో రూపంలో దందా ఏదైతే కొంత చదువు తక్కువగా ఉంటుంది కొంతమంది విద్యార్థులకి సంబంధించి, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈవినింగ్ ఎక్స్ట్రా అవర్స్ ఏదైతే స్టడీ అవర్స్ ఉంటాయో ఆ స్టడీ అవర్స్కి కూడా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి దాదాపు 10,000 20,000 సంవత్సరానికి అని చెప్పేసి ఎక్స్ట్రా అమౌంట్ కూడా వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఫీజు స్ట్రక్చర్ ఉంటుందో అడ్మిషన్ ఫీజు కావచ్చు, యూనిఫామ్ ఫీజు కావచ్చు, ఇవి ఎక్స్ట్రా ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఉంటాయో వాటికి కూడా ఏదైతే ఎక్స్ట్రా అని చెప్పేసి లక్షల్లో మొత్తం టోటల్గా వాళ్ళు ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి 2 లక్షల పైగా వసూలు చేసే పరిస్థితి ఉంది. చిన్న పిల్లలు వాళ్ళకి అసలు ఇంకా సరిగ్గా యూనిఫామ్ వేసుకోవటం రానటువంటి పిల్లల దగ్గర లక్షలు వసూలు చేస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి చెప్పండి. 6 నెలల ముందే ఇంకా స్కూల్ అడ్మిషన్స్ తీసుకోవడానికి ఇంకా 6 మంత్స్ టైం ఉంది. ఏదైతే ఇప్పుడు అందరికీ కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ పెట్టకుండా ఏదైతే వ్యాపారంగా చేయాలని విద్యా సంస్థలన్నీ కూడా ప్రతి స్కూల్ కూడా ఈ విధంగానే ముందుకెళ్తుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మెయిన్ ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక స్కూల్స్ మీద కొంత దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. సో దానిలో భాగంగానే ఏదైతే గవర్నమెంట్ నుంచి స్కూల్కి తగ్గట్టుగా ఒక ఫీజు స్ట్రక్చర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఫీజు స్ట్రక్చర్ ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బుక్స్ కూడా స్కూల్లో అమ్మడానికి వీలు లేదని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కూడా ఒక నోట్ కూడా రిలీజ్ అయింది. కానీ అవన్నీ కూడా ఏదైతే వీళ్ళు వ్యాపారం ఉందో ఆ స్కూల్లో బుక్స్ ఆ స్కూల్లో పెట్టకుండా బయట బిల్డింగ్లో ఎక్కడో పెట్టి పేరెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటోలో చేర్చి అక్కడ బుక్స్ అమ్మిన పరిస్థితి ఉంది. ఆ ఎంఆర్పి ఒక రేటు ఉంది. దాదాపు ఎగ్జాంపుల్ చూసుకుంటే దాని మీద 100 రూపీస్ ఉంటే స్కూల్ యాజమాన్యం 200 వరకు వసూలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం మీద ఏదైతే 6 నెలల ముందల అడ్మిషన్స్ తీసుకోవడానికి విరుద్ధం, ఏదైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది జనరల్గా స్టార్ట్ అవ్వాలి. కానీ విద్యాశాఖకి కొంతమందిని అధికారులకి ముడుపులు ఇచ్చి ఈ మేనేజ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే పెద్ద ఎత్తున ఇది న్యూస్ సర్క్యులర్ అవడంతో చీర్యాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యాన్ని ఒత్తిడి మేరకు దానికి సంబంధించి ఏదైతే మండల స్థాయి అధికారి ఉన్నాడో మండల స్థాయి అధికారి వెళ్ళి ఒటాహుటిన ఈరోజు ఆ స్కూల్ని సీజ్ చేసిన పరిస్థితి అయితే చూసాం విజయ. ఓకే, రైట్. ఇదంతా కూడా ఈ ముందుకెళ్లకుండా ఏదైతే ఇలా చీట్ చేయడానికి ట్రై చేస్తున్న విద్యా సంస్థల మీద ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చినా కానీ మళ్ళీ ఇలాంటి రిపీట్ అవుతున్నాయి. ఇది జరగకుండా చేయాలంటే ఏం చేయాలంటారు రామకృష్ణ? దీనిపైన మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి వ్యవహారాలు కొన్ని స్కూల్స్ నడుస్తున్నాయో ఖచ్చితంగా మండల స్థాయిలో ఒక దీనికి సంబంధించి ఏదైతే మళ్ళా వాళ్ళు యాజమాన్యం ఏదైతే పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు ఈ సీజింగ్ అనేది టెంపరీ మాత్రమే, 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కూడా మళ్ళీ రీఓపెన్ అవుతుందని చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.